నా పేరు బొరాడ రమాదేవి. నేను ప్రజెంట్ జీటీడబ్ల్యూహెచ్ ఖమ్మం సీతంపేట మండలంలో ఎస్జీటీ వర్క్ చేస్తున్నాను సార్. నేను 2014లో డిఎస్సి రాశాను. అప్పుడు నాది 0.16లో మిస్ అయింది. నెక్స్ట్ తర్వాత 2016లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది సార్. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 18లో అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్. తర్వాత ఏంటంటే నాకేంటంటే ఈ టీచర్ వృత్తి అనేది ఒక ప్యాషన్ సార్. తర్వాత దానికోసం నోటిఫికేషన్ కోసం 7 ఇయర్స్ వెయిట్ చేశాను సార్ నేను. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం అనేది మెగా డిఎస్సి మీద పెట్టిన రోజు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత టెట్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్. మొత్తం అన్నీ కూడా మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగానే జరిగింది. కాకపోతే అసలు డిఎస్సి అంటే ఏంటో తెలియని డిఎస్సి ఉద్యోగాలు తీయని వాళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది సార్. ఇంకోటి ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు సరే మనం ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు. ఒకవేళ అదే మీరు చేయాలనుకుంటే మీరు ఏటకు 2 డిఎస్సీలు తీయండి, తీసి నిరుద్యోగులను ఆదుకోండి. మీరు చేయాల్సిన పని అది తప్ప ఇప్పుడు ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి నీ బురద చల్లటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆల్రెడీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఉపాధ్యాయుల్ని బోధనేతర విధులలో వాళ్ళని నిర్వహించి 2-1 మిగిలిపోయారు. ఈరోజు రిజల్ట్లో అంటే వైనాట్ 175 అన్న వాళ్ళు 2-1 మిగిలిపోయారు. దేనివల్ల ఉపాధ్యాయులను బోధనేతర విధులలో నిర్వహించారు. సార్ మాట్లాడారు ఇంతకుముందు వైన్ షాపుల దగ్గర క్యూలో పెట్టించమనేది. ఇప్పుడు ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే కదా ఎందుకంటే ఒకసారి ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు మెగా డిఎస్సిని రద్దు చేస్తామనే మాట వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే కొలాప్స్ చేసుకుంటున్నారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి అదే సార్ నేను తెలియజేద్దాం అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు సార్.